अमर है महात्मा ज्योतिराव फूले, अमर है अमर है अमर है महात्मा ज्योतिराव फूले జయంతి కార్యక్రమాల్లో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమంలో అరకొర సౌకర్యాలు కల్పించిన అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఈరోజు అనంతపురం జిల్లాలో జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో బీసీ లీడర్లు, అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ మాట ఎందుకంటున్నానంటే, జ్యోతిబా ఫూలే అణగారిన వర్గాల కోసం వారి కుటుంబాన్ని, ఆయనని, ఆయన భార్యని చదువు చెప్పించి బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినటువంటి వారిద్దరు దంపతులు. అయితే ఈరోజు ముఖ్యంగా జ్యోతిబా ఫూలే విగ్రహం ముందర కనీసము వికలాంగులు వచ్చినా, కనీసం ఆ విగ్రహం దగ్గరికి ఎక్కలేకపోయిన వాళ్ళు వచ్చినా కూడా వారు ఎక్కకపోతే ముందర ఆయన ఫోటో పెట్టేసి ప్రజ్వ కాంతులు పెట్టేసి అక్కడ పూలు పెట్టేసి అక్కడికి వెళ్ళి ఆ పూలు పటానికి వేసి సందర్భము బాగుంటుందని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ ఎండల కాలంలో కనీసం సరైన వసతులు కానీ, సరైన చైర్లు కానీ, వాటర్ కానీ, కనీసం మజ్జిగ కానీ ఇక్కడ లేకపోవడము చాలా దుర్మార్గకరం. అయితే ఇక్కడ ఉన్న బీసీ వెల్ఫేర్ ఒక ప్రభుత్వ అధికారి, నువ్వేం చేస్తున్నావమ్మా అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం చెప్తే అది మీరు చేస్తారా? కనీసం మింగితే జ్ఞానం లేదా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటర్ తాగాల కదా, ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. వందల మంది బహుజన సంఘాలు, బహుజన పార్టీలు వస్తారు. వాళ్ళు కనీసము వారికి చైర్లు సౌకర్యం కల్పించాలి కదా అనేది కనీసం మనకి ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా అని సోషల్ వెల్ఫేర్ డిడి మేడం గారిని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా చెంచా బానిసలకు చెప్తున్నా నేను, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, ఈ కూటమి ప్రభుత్వంలో బీసీ చెంచాలు మీరున్నారు. చెంచాలంటే ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కాదు, కొంతమంది ఈ అగ్రవర్ణ పార్టీలో ఉండే కొంతమంది బీసీలకి, ఎస్సీలకి చెప్తున్నా నేను. కనీసం మీకన్నా ఇంగిత జ్ఞానం లేదా? ఇక్కడ సౌకర్యం మీరు పెట్టాలని చెప్పేసి వాటర్ కానీ, కనీసం ఏదైనా ఒక టిఫిన్ సౌకర్యం కానీ అంటే మీకు అంత జ్యోతిబా ఫూలే అంటే, లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అంటే మీకు అంత చులకనని ఈ సందర్భంగా నేను అనుకోండి. మరొకసారి ఇప్పుడు ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది జయంతి ఉంది. కానీ దానికైనా మీరు కనీసం అంటే కొన్ని చైర్లు కానీ, సరైన తినుబండరాలు కానీ మీరు కల్పిస్తే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.